మామ నమస్తే. ఈరోజు నేను వైజాగ్ కాలనీకి వచ్చాను. సో వైజాగ్ కాలనీకి మా ఫ్యామిలీ వాళ్ళు ఇంకా మేమందరం వచ్చి ఎంజాయ్ చేద్దామని వచ్చాము. సో మేము ఎట్లా వెళ్తాం ఏంది అనేది మీకు చూపిస్తాను ఈరోజు. సో లెట్స్ గో. వైజాగ్ కాలనీ చేపలంట. ఇది బాగుందా బాగాలేదు బాబాయ్? బాగుందా? ఎర్ర ఉంటే మంచిదేనా? కొంచెం అది ఆరెంజ్ ఉంటే మనోడే రా, మనల్ని అడుగుతావు. మగ చేప, దీని పేరు చేపలు అయితే తీసుకున్నాం మేము, అంకుల్కి ఇచ్చాము. సో అంకుల్ కట్ చేసినాక ఫ్రై, కర్రీ, రైస్ అవన్నీ వండించి తీసుకెళ్తాం అన్నమాట. సో ఇది ఇక్కడ చిన్న ప్లేసు, మనకి గుడి అవతల కొంచెం దూరం వెళ్ళినాక కొంచెం అవతల మనకి బెస్ట్ వ్యూ ఉంటుంది. సో అటు సైడ్ వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం మేమైతే. బాహుబలి బాహుబలి జై హో, బాహుబలి జై హో. ఈడ మేము తొక్కామని చెప్పి ఫ్రెండ్స్ వాళ్ళు అలా వాళ్ళతో టైంపాస్ చేసినాక ఆ లోపల మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చేసారు. సో ఆటో వేసుకొని మేము అందరం ఇంకా వెళ్ళి టైంపాస్ చేస్తామన్నమాట. అవునండి, సో ఫ్రై అండ్ కర్రీ అవుతుందన్నమాట. సో ఆ లోపల వర్షం వస్తుందని మేము చెట్టు కింద నిలబడ్డాము. మా పేరెంట్స్, మా ఫ్యామిలీ అంతా అటు సైడ్, నేను చెప్పాను కదా గుడి అవతల బెస్ట్ వ్యూ అని, అటు సైడ్ వెళ్ళారు. సో మేము ప్రిపేర్ అయినాక తీసుకొని వెళ్దామని మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. సో మామాస్ వైజాగ్ కాలనీ అంటేనే బోటింగ్ అండ్ ఫిష్ ఫ్రై. సో మనకు బోటింగ్ ఇక్కడ దొరుకుతుంది అవైలబుల్గా, 1000 to 1500 లోపల ఉంటుంది. సో మనం మాట్లాడుకోవాలి ఇక్కడ. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో ద బెస్ట్ వ్యూ అని చెప్పాను కదా ఇందాక. సో అక్కడ చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇటు సైడ్ మనకి బోటింగ్ అండ్ అవన్నీ ఉంటాయి. సో ఇటు వెళ్ళాలి. సో ఇలా లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్తుంటే మనకి చాలా వ్యూస్ అనేది ఉంటాయి. గుడి సైడ్, గుడి అవతల. సో అక్కడ కనిపించేది వైజాగ్ కాలనీ అనమాట. సో మేము బై రోడ్ ఇటు వచ్చేసాము. సో మనకి బోట్ అవైలబిలిటీ కూడా ఉంటుంది అటు ఐలాండ్ వెళ్ళడానికి అట్లా వెళ్తున్నట్టు. సో మేము బై రోడ్ ఇటు వచ్చేసాము, మాకు తెలుసు కాబట్టి మేము లోకల్ ఇక్కడ. సో ఇలా వెళ్తూ ఇట్లా ద బెస్ట్ వ్యూ చూసుకుంటా, మంచి వ్యూస్ అనేది ఉంటుంది ఇటు సైడ్. సో ఇలా వెళ్ళిపోవాలన్నమాట. Hey!
చైల్డ్. సో అలా మా డేని వైజాగ్ కాలనీలో ఎంజాయ్ చేసి వెళ్ళామన్నమాట. సో మళ్ళీ ఇంకో బ్లాగ్తో మేము ముందుకుంటాను. సో స్టే ట్యూన్. బాయ్ బాయ్.